నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. చిన్నారి కుమారి అమూల్య వాహిని ఒక వీడియో ప్రజెంట్ చేశారు. ఆ వీడియోని చూద్దాం మనము. ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతోంది ఇంకా. కానీ అద్భుతమైన ఆలోచన శక్తి, అద్భుతమైన దేశభక్తి కలిగిన అమ్మాయి ఒక వీడియో చేశారు. ఆ వీడియోని చూసి మీరు ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు పెడతాను, ఒరిజినల్ వీడియో. ఆ వీడియో కూడా వెళ్ళి మీరు చూడాలని కోరుతున్నాను. ఓం నమస్తే. నా పేరు అమూల్య వాహిని. జీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై రాలినది భరత ఖండము భక్తి పాడన తమ్ముడా వేద శాఖలు వెలసనేచ్చట ఆది కావ్యం బలరనేచ్చట బాదరాయణ పరమ ఋషులకు పాలు సుమ్మిది చెల్లెలా. ఈ భారత జాతికి ఏమైంది? నేడు భారత్ లో వాయు కాలుష్యం జాతీయ సగటున ప్రతి మనిషి రోజుకి 8 సిగరెట్ల పొగ పీల్చడానికి సమానమని అంచనా వేశారు. అత్యధికంగా ఢిల్లీ, హర్యానాలలో ప్రతి మనిషి రోజుకు 30 నుండి 40 సిగరెట్ల పొగ పీల్చడానికి సమానమని తేలింది. వేదజ్ఞులైన డాక్టర్ చాగంటి వెంకటరమణ గారు మరియు డాక్టర్ ప్రభాకర్ శర్మ గారు వంటి పండితులు ప్రామాణిక ఆధారాలతో సూచిస్తున్న యజ్ఞాన్ని ఒక శాస్త్రీయమైన శాశ్వత పరిష్కారంగా ప్రజలు మరియు ప్రభుత్వాలు గుర్తించి పట్టించుకోరా? తగిన చర్చలు మరియు చర్యలు ఉండవా? Will they respond only if some Swedish activist like Greta Thunberg gives a warning alert and makes us realize the impending danger? Why this deafening silence? రామాయణంలో రావణుడితో మారీచుడు చెప్పిన ఈ హితవాక్య శ్లోకం ప్రభువులకు ఇప్పటికీ వర్తిస్తుంది. సులభాః పురుషాః రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పత్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్తే. ఓం. ఇదండి. ఇప్పుడు మీరు విన్నారు కదా, అమూల్యవాహిని చెప్పిన హితబోధ. చక్కగా మారీచుడు రావణాసుడికి చెప్పింది. ఎంత బాగుంది! మనము ప్రియవాక్యాలని, అంటే ప్రియంగా మాట్లాడడం మూలంగా చాలా తొందరగా అందరూ వింటారు కూడాను. అవి హితమా అహితమా అనవసరం. కానీ హితబోధన ఎవరన్నా చేస్తే మటుకు అది వినేవాళ్ళు ఉండరు, చెప్పేవాళ్ళు కూడా ఉండరు. సో ఇది చాలా దుర్లభం అన్నమాట. సో అలాంటి వాళ్ళు దుర్లభం. కాబట్టి ప్రజ ప్రజలకి ప్రభు ఎవరంటే గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఈ సతతం, అంటే ఎప్పుడు కూడా హితాన్ని వినాలి, వినడానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైన వాక్కులు మాత్రమే కాకుండా ఏది హితమో అది వినాలి. సో అలా వినాలంటే వాళ్ళకి విఘ్నత ఉండాలి. ఆ విఘ్నత లేకపోతే వినలేరు. కాబట్టి దయచేసి అమూల్యవాహిని చేసిన వీడియో, అమ్మాయి చిన్న ప్రయత్నం చేసి ప్రజల కోసం చేసింది. మీరందరూ కూడా ఆ వీడియోని వీక్షించి ఆ అమ్మాయికి చక్కటి ఆమ్, ధన్యవాదాలు తెలిపి ఆమెను మెచ్చుకోవడం, ప్రశంసిస్తే ఆమె ఇంకా ఫ్యూచర్లో మంచి చేయగలుగుతుందని నా ఉద్దేశము. అదంతా మీ చేతుల్లో ఉంది. ఇంకా ఉంటానండి. ఓ